హలో గాయస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్నాలజీ లెర్నింగ్ హబ్. ఈ వీడియోలో మనం చాప్టర్ 4 ఆఫ్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అయితే నేర్చుకుంటున్నాం. చాప్టర్ 4 ఈజ్ హార్మోనీ ఇన్ నేచర్. ఈ హార్మోనీ ఇన్ నేచర్ మనం ఈరోజు అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది 4th చాప్టర్. మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రీవియస్ వీడియోస్ డిస్కస్ చేసుకున్నాం అండ్ 5th చాప్టర్ రాబోయే వీడియోస్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు ఈ చాప్టర్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఓన్లీ వన్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్. ఆ 4 ఆర్డర్స్ ఆఫ్ నేచరు లోపల వాటికి వాళ్ళే ఎలా హెల్ప్ చేసుకుంటాయి, బయటికి ఎలా ఉంటాయి, ఈ కాన్సెప్ట్ మాత్రమే ఈ చాప్టర్లో ఇంపార్టెంట్. ఈ 4th చాప్టర్ ఈజ్ నథింగ్ బట్ 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్. ఈ 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్కి డయాగ్రామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఈ 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్ మాత్రమే నేర్చుకోండి. ఈ చాప్టర్ నుంచి సరిపోతుంది. పక్కా గ్యారంటీడ్ క్వశ్చన్ ఇదైతే మాత్రము. సో లెటస్ గో ఇన్ టు ది కాన్సెప్ట్స్. ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి అనలైజ్ చేసుకుందాము. What do you mean by coexistence? Explain the concept of harmony in the nature and its important with examples. What is meant by innatence, dharna in nature, dharana in nature? అంటే ఏంటి, కోఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి అని అడిగారు. దాని తర్వాత మన నేచర్లో ఉండే హార్మోనీ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. దాని తర్వాత అది ఇంపార్టెన్స్ ఏంటి విత్ ఎగ్జాంపుల్స్ అయితే అడిగారు. దాని తర్వాత ఇన్నేటెన్స్ అండ్ ఇన్ నేచర్ అంటే ఏంటి అనేసి అడిగారు. ఇది జస్ట్ స్మాల్ క్వశ్చన్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఈ కాన్సెప్ట్లో కో ఎగ్జిస్టెన్స్ అనేది మాత్రం కొంచెం నేర్చిపెట్టుకోవాలి, ఎందుకంటే 2 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లెట్ us go into the question. Coexistence refers to the state of being together in harmony. It is the fundamental reality of nature. Everything in existence is in a state of mutual relationship. Nothing exists independently or in isolation. In other words, existence is coexistence of mutually interacting units in all pervasive space. అంటే ఏంటి ఇక్కడ కోఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి అంటే స అస్తిత్వ, ఎగ్జిస్టెంట్ అంటే అస్తిత్వ అనమాట. కో అంటే సహ్ అని ఇచ్చారు. ఇప్పుడు కోఎగ్జిస్టెన్స్ అనేది దేనికి రెఫర్ చేస్తుంది అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ టుగెదర్, కలిసి ఉండడానికి, అంటే హార్మోనీతో కలిసి ఉండడాన్ని ఈ కోఎగ్జిస్టెన్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ ఫండమెంటల్ రియాలిటీ ఆఫ్ నేచర్లో ప్రతి ఒక్కటి ఎగ్జిస్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు ప్లాంట్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది, స్టేట్ అంటే మ్యూచువల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, అనిమల్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఉంది, నేచర్ ఉంది, ఇవంతా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. ఎగ్జిస్ట్ అవ్వటం వేరు, కో ఎగ్జిస్ట్ అవ్వడం వేరు. ఎగ్జిస్ట్ అంటే అవన్నీ ఉన్నాయి, కో ఎగ్జిస్ట్ అంటే అవంతా ఇంటర్ లింక్, అంటే లోపల అవన్నీ వాటికి వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నాయి. దాన్నే కో ఎగ్జిస్టెన్స్ అంటారనమాట. ఇంకొక ఇన్ అదర్ వర్డ్స్లో ఏమి అంటే కోఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యూచువల్ ఇంటరాక్టింగ్. అంటే ఎగ్జిస్టెన్స్ అనేది కోఎగ్జిస్టెన్స్ అనేది మ్యూచువల్ ఇంటరాక్టింగ్ పార్ట్ అనమాట. అంటే అన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి కదా, కానీ మాట్లాడుకోవాలి, అవి అంతా ఇంటరాక్ట్ అవ్వాలి ఈచ్ అదర్తో, అంటే అప్పుడు కోఎగ్జిస్టెన్స్ అనేటివి మనం వాడతామన్నమాట. ఇది కోఎగ్జిస్టెన్స్ యొక్క మీనింగ్. హోప్ యు అండర్స్టాండ్. చాలా సింపుల్గా ఉంటుంది, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఆల్ నేచురల్ యూనిట్స్, మెటీరియల్ అండ్ కాన్షియస్నెస్ exist in well organized order, complementing and supporting each other. For example, plants absorb carbon dioxide and release oxygen, and which is essential for animals and humans. In return, animals exhale carbon dioxide, which is essential for plants. This mutual interaction ensures balance in nature. అంటే ఏంటి, ఇప్పుడు మ్యూచువల్ అంటే కోఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాంట్స్ అనేటివి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేసిన ఆక్సిజన్ అనిమల్స్కి హ్యూమన్స్కి యూజ్ అవుతాయి. అదేవిధంగా అనిమల్స్ రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాంట్స్ ఇన్హేల్ చేసుకుంటాయి. అలాగా అనిమల్స్ ప్లాంట్స్కి హెల్ప్ చేస్తాయి. అంటే అనిమల్స్ ప్లాంట్స్కి హెల్ప్ చేస్తున్నాయి, ప్లాంట్స్ అనిమల్స్కి హెల్ప్ చేస్తున్నాయి. అలాగే ఇంటరాక్షన్ ఉండేదాన్ని కోఎగ్జిస్టెన్స్ అంటారనమాట. నెక్స్ట్ ఏంటి, హార్మోనీ ఇన్ నేచర్. ప్రకృతి మెయిన్ సమాన్యాస్త అనేసి ఇచ్చారనమాట.
సో లెటస్ సీ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మెటీరియల్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్, హ్యూమన్ ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని తప్పున్నాయి, కొంచెం చూసుకోండి. యానిమల్ లైక్ మెటీరియల్ ఆర్డర్ అంటే వస్తు అవస్థ, ప్లాంట్ ఆర్డర్ అంటే వృక్ష అవస్థ, యానిమల్ ఆర్డర్ అంటే జీవ అవస్థ, హ్యూమన్ ఆర్డర్ అంటే జ్ఞాన అవస్థ. ఇది ఈ పేర్లు ఇక్కడ తప్పున్నాయి, ప్లీజ్ చూసుకోండి, ఒకసారి రెఫర్ చేసుకోండి. ఈ వర్డ్స్ మాత్రం తప్పున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, మీరు నోట్ చేసుకునే పని అయితే నోట్ చేసుకోండి. మెటీరియల్ ఆర్డర్ వస్తు అవస్థ, ప్లాంట్ ఆర్డర్ వృక్ష అవస్థ, యానిమల్ ఆర్డర్ జీవ అవస్థ, హ్యూమన్ ఆర్డర్ జ్ఞాన అవస్థ. ఇది ఈ పేర్లు అనమాట. సాంస్క్రిట్ పేర్లు అంటారు, లేకపోతే యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్లో యూజ్ చేసే నేమ్స్ అనమాట. ఇవి ఖచ్చితంగా రాయండి. ఎందుకు అంటే బై రైటింగ్ దీస్ నేమ్స్ దిస్ క్వశ్చన్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ మోర్ నాలెడ్జ్ అనమాట. ఈ పేర్లు అయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్లో యూజ్ చేయండి. దాని తర్వాత హార్మనీ ఇన్ నేచర్ అంటే మెటీరియల్ ఆర్డర్ ఏమేమి ఇస్తుంది? ఎయిర్, వాటర్, సాయిల్ ఇస్తుంది. ప్లాంట్ ఆర్డర్ ఏమేమి ఇస్తుంది? ట్రీస్, క్రాప్స్ ఇస్తుంది. యానిమల్ ఆర్డర్ ఏమి ఇస్తుంది? యానిమల్స్, బర్డ్స్ అండ్ లైక్ ఏమేమి ఉంటాయి ఇందులో, ఏమేమి ఇస్తుంది కాదు, ఐఎమ్ సారీ ఫర్ దట్. మెటీరియల్ ఆర్డర్లో ఏమేమి ఉంటాయి అంటే ఎయిర్, వాటర్, సాయిల్ ఉంటుంది. ప్లాంట్ ఆర్డర్లో ఏమేమి ఉంటాయి? ట్రీస్, క్రాప్స్, షర్బ్స్, హర్బ్స్ ఇలాంటివి ఉంటాయి. యానిమల్ ఆర్డర్లో ఏమేమి ఉంటాయి? ఇన్సెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్ ఇలాంటివి ఉంటాయి. హ్యూమన్ ఆర్డర్లో ఏవేవి ఉంటాయి? అడల్ట్స్, కిడ్స్, సీనియర్ సిటిజన్స్ వీళ్ళంతా ఉంటారనమాట. సో ఇదంతా ఒక సైకిల్, వీళ్ళంతా ఇంటర్లింక్లో హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. దాన్నే హార్మోనీ ఇన్ నేచర్ అంటామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇన్నేటెన్స్ ఇన్ ది నేచర్. ధారణ. ఇన్నేటెన్స్ ఇన్ ది నేచర్ అంటే ఏంటంటే, ధారణ రెఫర్స్ టు ఇన్నేట్ quality or nature characteristic of every unit in nature. It is inherent, invariant and definite. Each unit in nature has a definite role, behavior and response that does not change. This is called innatedness. అంటే ఏంటి? ధారణ అంటే ఏంటి అంటే నేచర్ ఆఫ్ అ క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ క్యారెక్టర్ ఏంటి? అది చిన్నగా ఉంటాయి, పెరుగుతాయి, పెద్ద అవుతాయి, ఫ్లవర్స్ ఇస్తుందో, ఫ్రూట్స్ ఇస్తుందో అవన్నీ ఇస్తుంది. అదే ప్లాంట్ యొక్క నేచర్, దాని క్యారెక్టర్ అంతే. ఇప్పుడు గాలి ఏం చేస్తుంది? మనల్ని వచ్చి చంపేయలేదు కదా గాలి నేచర్ అనమాట. అది వస్తుంది, మనకి ఊపిరినిస్తుంది, లైక్ మనం ఇన్హేల్ చేసుకుంటాం అంతే, దాని పని అదే. సన్లైట్ ఏంటి? అది వెలుతురుని ఇస్తుంది, అదే దాని నేచర్. ఇట్లాంటి దాన్నంతా ఇన్నేటెంట్నెస్ అంటారు, అంటే ధారణ. ఇవి ఎప్పటికీ చేంజ్ కావు, ఎప్పుడు దీని రోల్, బిహేవియర్ అనేవి డిఫైనైట్గానే ఉంటాయి. దీని రెస్పాన్స్ అనేది ఎప్పటికీ చేంజ్ కాదు. ఇక్కడ చూడండి, సన్లైట్ ఆల్వేస్ గివ్స్ హీట్ అండ్ లైట్. ఇట్స్ innate nature is to not radiant energy sunlight ఇస్తుంది. మ్యాంగో సీడ్ ఆల్వేస్ గ్రోస్ ఇంటూ ఎ మ్యాంగో ట్రీ బట్ నాట్ గో ఇంటూ ఎ యాపిల్ ట్రీ. వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ లెవెల్ టు లోయర్ లెవెల్. ఇట్స్ నేచురల్ టెండెన్సీ. ఏమి ఇచ్చారు? 3 ఇచ్చారు. సన్లైట్ ఎప్పుడు సన్లైటే ఇస్తుంది, ఎనర్జీని ఇవ్వదు. మ్యాంగో సీడ్ ఎప్పుడు మ్యాంగో ట్రీకే గ్రో అవుతుంది, యాపిల్ ట్రీగా గ్రో అవ్వదు. వాటర్ ఎప్పుడు హయ్యర్, ఎక్కువ ప్లేస్ నుంచి లోయర్ ప్లేస్కే అది ఫాలో అవుతుంది, అంతేగాని లోయర్ ప్లేస్ నుంచి హయ్యర్ ప్లేస్కి రివర్స్లో వెళ్ళదు. అది దాని నేచర్, టెండెన్సీ. ఇలాంటి వాటినంతా ఇన్నేటెంట్నెస్ అంటారనమాట. సో ఇది ఈ కాన్సెప్ట్. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము. వాట్ ఆర్ ది 4 orders of nature? Explain the relation between animal and human order along with the similarities and differences. How does human being interact with nature? ఈ క్వశ్చన్లో వాట్ ఆర్ ది 4 orders of nature అన్నారు. ఈ క్వశ్చన్, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ రిలేషన్షిప్ బిట్వీన్ యానిమల్ అండ్ హ్యూమన్ ఆర్డర్ అలాంగ్ విత్ ది సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. ఈ క్వశ్చన్ నేర్చుకుంటే ఇంక అన్ని క్వశ్చన్లు వచ్చేస్తాయండి.
సో ఈ క్వశ్చన్ ఇట్లా చదివి ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే నేను ఒక డయాగ్రామ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవ్రీథింగ్ ఈజ్ సబ్మెర్జ్డ్ ఓన్లీ ఇన్ ద డయాగ్రామ్. మీరు ఆ డయాగ్రామ్ని కనుక పర్ఫెక్ట్గా వేయండి. దిస్ డయాగ్రామ్ డజంట్ ఫౌండ్ ఎనీవేర్ ఇన్ గూగుల్. ఇది గూగుల్లో ఎక్కడ దొరకదు మీకు, ఎందుకంటే ఇది నేనే ఫామ్ చేసుకొని వేసిన డయాగ్రామ్ కాబట్టి ఇంటర్లింక్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంటాయి. దాన్ని చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా ఈజీగా అర్థమవుతుంది. ఆ డయాగ్రామ్ అయితే ఒక ఫోటో తీసుకోండి, ఆ డయాగ్రామ్ పక్కాగా ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ అయితే ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి 10 మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయన్నమాట. లెట్ మీ గో టు ద డయాగ్రామ్. చూడండి, ఇదే మన ఎంటైర్ డయాగ్రామ్, 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్. ఈ 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్ డయాగ్రామ్ చూడడానికి కొంచెం కాంప్లెక్స్గానే ఉండొచ్చు, బట్ ఇట్స్ వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ ఇఫ్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్ ఏంటి? మెటీరియల్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్, హ్యూమన్ ఆర్డర్. ఏంటి? వస్తు అవస్థ. ప్లాంట్ ఆర్డర్ అంటే వృక్ష అవస్థ, యానిమల్ ఆర్డర్ అంటే జంతు అవస్థ, హ్యూమన్ ఆర్డర్ అంటే జీవ అవస్థ. ఓకే, ఐఎమ్ సారీ, నేను తప్పు చెప్పేశాను. మెటీరియల్ ఆర్డర్ అంటే వస్తు అవస్థ, ప్లాంట్ ఆర్డర్ అంటే వృక్ష అవస్థ, యానిమల్ ఆర్డర్ అంటే జీవ అవస్థ, హ్యూమన్ ఆర్డర్ అంటే జ్ఞాన అవస్థ. గుర్తుపెట్టుకోండి, ఇది పర్ఫెక్ట్. నేను ఇందాక కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు చెప్పేశాను, సారీ ఫర్ దాట్. సో ఈ 4 అయితే మనకి ఇంపార్టెంట్, ఈ 4 గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ పాయింట్స్ ఏం రాయాలి అంటే, ఫస్ట్ 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్ ఏవేవి అని రాయాలి. 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్ ఏవేవి? మెటీరియల్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్ అండ్ హ్యూమన్ ఆర్డర్. ఇది 4 ఆర్డర్స్. దాని తర్వాత మెటీరియల్ ఆర్డర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వస్తు అవస్థ, ప్లాంట్ ఆర్డర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వృక్ష అవస్థ. ఇలాంటివంతా 4 పాయింట్స్ వస్తాయి, అక్కడితో 8 పాయింట్స్ అయిపోతాయి. సో 8 పాయింట్స్ క్లియర్గా రాసేసేయండి. దాని తర్వాత ఏం రాయాలి? మెటీరియల్ ఆర్డర్లో ఏమేమి ఉంటాయి? మెటీరియల్ ఆర్డర్ కంటైన్స్ ఎయిర్, సాయిల్, వాటర్, సన్లైట్. ఇవైతే రాయాలన్నమాట. ఇది పాయింట్స్ లాగా. నెక్స్ట్ డయాగ్రామ్ లాగా కూడా ఇది వేయాలి, పక్క పేజ్లో వేసేసేయండి, ల్యాండ్స్కేప్లో పెట్టి వేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? మెటీరియల్ ఆర్డర్ కంటైన్స్ అని చెప్పి ఈ 3 పేర్లు అయితే రాస్తామన్నమాట. నెక్స్ట్ ప్లాంట్ ఆర్డర్ కంటైన్స్ హర్బ్స్, షర్బ్స్, ట్రీస్, ప్లాంట్స్, ఇలాంటివి రాస్తాము. దాని తర్వాత యానిమల్ ఆర్డర్ కంటైన్స్ ఇన్సెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్, ఇలాంటివి రాస్తామన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి? హ్యూమన్ ఆర్డర్ కంటైన్స్ యంగ్, అడల్ట్స్, కిడ్స్, ఇలాంటివంతా రాస్తామన్నమాట. సో ఇక్కడితో మనకి 12 పాయింట్స్ అయిపోతాయి. ఈ 12 పాయింట్స్ రాసిన తర్వాత ఇప్పటి నుంచి అసలైన క్వశ్చన్ ఉంటుంది. సి దిస్ ఆల్ ఆర్ బేసిక్ థింగ్స్. ఇదంతా చాలా సింపుల్గా అర్థం చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. అంటే మెటీరియల్ ఆర్డర్ దేనిపైన డిపెండ్ అవుతుంది, ప్లాంట్ ఆర్డర్ దేనిపైన డిపెండ్ అవుతుంది, యానిమల్ ఆర్డర్ దేనిపైన డిపెండ్ అవుతుంది, హ్యూమన్ ఆర్డర్ దేనిపైన డిపెండ్ అవుతుందని ఈ క్వశ్చన్లో ఆఫ్టర్ దోస్ 12 పాయింట్స్ మీరు ఇదే రాయాలన్నమాట. ఫస్ట్ ఏంటి? మెటీరియల్ ఆర్డర్ అనేది ఏమేమి కంటైన్ అవుతుంది మెటీరియల్ ఆర్డర్లో? ఫస్ట్ సాయిల్, వాటర్, సన్లైట్, ఇవంతా ఉంటుందన్నమాట మెటీరియల్ ఆర్డర్లో. ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే యానిమల్ ఆర్డర్ పైన డిపెండ్ అవుతుంది, ప్లాంట్ ఆర్డర్ పైన డిపెండ్ అవుతుంది. యానిమల్ ఆర్డర్ ఏమిస్తుంది రిటర్న్ మెటీరియల్ ఆర్డర్కి? ఎక్స్క్రీటా ఇస్తుంది. ఇది ఏంటి? ఇప్పుడు యానిమల్స్ వేస్ట్ ఉంటాయి కదా, అది సాయిల్లో కలిస్తే అప్పుడు ఆ సాయిల్ అనేది ఇంకా ఫర్టైల్ అవుతుంది. అది ఒక రిటర్న్ థింగ్ మెటీరియల్ ఆర్డర్కి ఇస్తుంది. ప్లాంట్ ఆర్డర్ అయితే సాయిల్ ఎరోషన్ అవ్వకుండా కాపాడుతుంది. అంటే సాయిల్లో ఉండే సారవంతం అంటారు కదా, దాంతో ఉండే ఫర్టిలైజర్స్ అంతా వెళ్ళిపోకుండా ఇది కాపాడుతుంది అనమాట. ఏది? ప్లాంట్ ఆర్డర్. ఇలాగా ప్లాంట్ ఆర్డర్ అయితే మెటీరియల్ ఆర్డర్కి హెల్ప్ చేస్తుంది, అండ్ యానిమల్ ఆర్డర్ కూడా మెటీరియల్ ఆర్డర్కి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనకు 2 పాయింట్స్ వస్తాయి చూడండి. యానిమల్ ఆర్డర్ డిపెండ్స్ ఆన్, డిపెండ్స్ కాదు, యానిమల్ ఆర్డర్ హెల్ప్స్ టు మెటీరియల్ ఆర్డర్ బై గివింగ్ ఎక్స్క్రీటా అనే ఒక పాయింట్ రాయాలి. ప్లాంట్ ఆర్డర్ హెల్ప్స్ టు మెటీరియల్ ఆర్డర్ ఇన్ బై నాట్ బికమింగ్ సాయిల్ ఎరోషన్, అలాగ రాయాలన్నమాట. దాని తర్వాత ఇక్కడితో 2 పాయింట్స్ అయిపోయాయి. దాని తర్వాత 2 పాయింట్స్ వచ్చేసి ప్లాంట్ ఆర్డర్ దేనిపైన డిపెండ్ అవుతుంది? ప్లాంట్ ఆర్డర్ కూడా మెటీరియల్ ఆర్డర్ పైన, యానిమల్ ఆర్డర్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. సో మెటీరియల్ ఆర్డర్ ప్లాంట్స్కి ఏమేమి ఇస్తుంది? ఎయిర్ ఇస్తుంది, వాటర్ ఇస్తుంది, సాయిల్ ఇస్తుంది. వీటి వల్లే కదా ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. దాని తర్వాత యానిమల్ ఆర్డర్ ఏమేమి ఇస్తుంది అంటే
ఫారెస్ట్ ఫైర్స్ ఇస్తుంది. చూడండి, ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక చిన్న మంట అంటుకొని ఫారెస్ట్ అంతా కాలిపోతూ ఉందనుకోండి, దాని నుంచి కాపాడుతుందనమాట. ఇప్పుడు చిన్నగా మంటలు అంటుకున్నాయి, ఏదైనా యానిమల్ ఆ మంటలు తొక్కేస్తుంది అనుకోండి, చిన్న స్టేజ్‌లోనే ఆగిపోతాయి. అలాగా. నెక్స్ట్ డీఫారెస్టేషన్ నుంచి కాపాడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు మాత్రమే ఉన్నాయి ఆ చోట అంటే మనం కొట్టేస్తాం. చెట్లతో పాటు ఒక 10 జంతువులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు టైగర్ ఉంది, లయన్ ఉంది, ఒక పెద్ద జిరాఫ్ ఉంది, గాడ్జిల్లా ఐ మీన్ లైక్ మంకీస్ ఉన్నాయి. అట్లాంటివన్నీ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ ఫారెస్ట్ జోలికి మాక్సిమం తక్కువ వెళ్తాం. ఇప్పుడు మనం ఫారెస్ట్ కొట్టేస్తే ఆ యానిమల్స్ అంతా ఎక్కడికెళ్తాయి, మళ్ళీ మన హౌసెస్ పైకి వచ్చేస్తాయేమో అనేసి డీఫారెస్టేషన్‌ని ఆ యానిమల్స్ అనేవి తగ్గిస్తాయన్నమాట. ఇప్పుడు దీనిపై బేస్ చేసుకొని 2 పాయింట్స్ రాయొచ్చు. మెటీరియల్ ఆర్డర్ హెల్ప్స్ ప్లాంట్ ఆర్డర్ by giving air, water and soil. Animal order helps plant order by avoiding forest fires and reducing deforestation. ఇలాగా రాయొచ్చు అనమాట. సో నెక్స్ట్ యానిమల్ ఆర్డర్ దేనిపైన డిపెండ్ అవుతుంది, మెటీరియల్ ఆర్డర్ అండ్ ప్లాంట్ ఆర్డర్. మెటీరియల్ ఆర్డర్ నుంచి యానిమల్ ఆర్డర్కి ఏమేమి వస్తాయి అంటే సన్లైట్, వాటర్, ఎయిర్ ఇవైతే వస్తాయన్నమాట. మెటీరియల్ ఆర్డర్ కదా, అంటే సన్లైట్ ఇస్తేనే కదా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గ్రో అవుతాయి, వాటర్ తాగుతాయి, ఎయిర్ అనేది బ్రీత్ చేస్తాయి. సో అలాగా యానిమల్ ఆర్డర్ అయితే మెటీరియల్ ఆర్డర్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ ప్లాంట్ ఆర్డర్ యానిమల్ ఆర్డర్కి ఎట్లా హెల్ప్ చేస్తుంది, ఫుడ్ ఇస్తుంది, షెల్టర్ ఇస్తుంది, ఇలాంటివన్నీ ప్లాంట్ ఆర్డర్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ 2 పాయింట్స్ ఏం రాయాలి మనము, మెటీరియల్ ఆర్డర్ హెల్ప్స్ యానిమల్ ఆర్డర్ బై గివింగ్ సన్లైట్, వాటర్ అండ్ ఎయిర్. దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ కూడా రాయొచ్చు. నేను చిన్న పాయింట్ చెప్పాను, ఎట్లెట్లా హెల్ప్ చేస్తుంది, సన్లైట్ వాళ్ళు తీసుకుంటారు, వాటర్ తాగుతారు, ఎయిర్ పీలుస్తారు, అలా అన్నీ కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్లాంట్ ఆర్డర్ హెల్ప్స్ యానిమల్ ఆర్డర్ బై గివింగ్ ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ ఈటింగ్ అండ్ ఫర్ లివింగ్ ఇన్ అ ప్లేస్, ఇలాంటివన్నమాట. దాని తర్వాత హ్యూమన్ ఆర్డర్ అనేవి 3 డిపెండ్ తీసుకున్నాను, 3 మెంబర్స్ హెల్ప్స్ తీసుకున్నాను, 3 ఆర్డర్ హెల్ప్స్ తీసుకుంటుంది అనమాట. అది ఒకటి వచ్చేసి, ఇది సరిగ్గా కనిపించట్లేదు, నేను ఆయన కూడా చెప్తాను మీకు, ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే పక్కన రాసుకోండి. ఇది మెటీరియల్ ఆర్డరు, ఇది యానిమల్ ఆర్డరు, ఇది ప్లాంట్ ఆర్డరు. ఫస్ట్ మెటీరియల్ ఆర్డర్ ఎలా హెల్ప్ చేస్తుంది హ్యూమన్ ఆర్డర్కి, సన్లైట్ ఇస్తుంది, వాటర్ ఇస్తుంది, ఎయిర్ ఇస్తుంది, ఇంకా చాలా ఇస్తుంది. ఇలా ఇచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట. సన్లైట్ ఉండటానికి, వాటర్ తాగటానికి, ఎయిర్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేయటానికి, ఇలాంటివన్నీ. యానిమల్ ఆర్డర్ ఏమేమి ఇస్తుంది అంటే మిల్క్ ఇస్తుంది, మీట్ ఇస్తుంది, మనం కొన్ని వూల్స్ అనేవి ఉంటాయి కదా, స్వెటర్స్ కానివ్వండి, అవంతా షీప్స్ నుంచి తీసుకుంటాము, అలాంటివంతా కూడా యానిమల్స్ అయితే హ్యూమన్స్కి ఇస్తుంది అనమాట. ప్లాంట్ ఆర్డర్ ఏమిస్తుంది, ఫుడ్ ఇస్తుంది, ఫర్నిచర్ ఇస్తుంది. ఇది ఫర్నిచర్ అనమాట, ఇది ఫుడ్, ఇది ఫర్నిచరు, గుర్తుపెట్టుకొని. ఇది ఒకటే బాగా అనిపించట్లేదు, ఫుడ్ ఇస్తుంది, ఫర్నిచర్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి మెటీరియల్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్ అండ్ హ్యూమన్ ఆర్డర్, ఈ 4 ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఈ హ్యూమన్ ఆర్డర్ని పక్కన పెట్టేస్తే ఈ 3 ఉన్నాయి కదా మనకి, మెటీరియల్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్. మెటీరియల్ ఆర్డర్ వచ్చినప్పుడు ఈ 2 హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్లాంట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఈ 2 హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ యానిమల్ ఆర్డర్ వచ్చినప్పుడు ఈ 2 అయితే హెల్ప్ చేస్తాయి మనకి. సో రైట్, అర్థమైంది కదా, అంటే అంత సైకిల్ లాగా. హ్యూమన్ ఆర్డర్ వచ్చినప్పుడు ఈ 3 హ్యూమన్ ఆర్డర్స్కి హెల్ప్ చేస్తాయి. ఇక్కడితో మనకి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది. అండ్ ఇంకో సబ్ క్వశ్చన్ ఏంటి దీంతో అంటే, ఈ 3 ఈచ్ అదర్ హెల్ప్ చేసుకుంటాయి కదా, ఏవి మెటీరియల్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్ అండ్ యానిమల్ ఆర్డర్, కానీ ఎందుకు హ్యూమన్ ఆర్డర్ మాత్రం ఈ 3కి హెల్ప్ చేయదు అని చెప్పి. హ్యూమన్ ఆర్డర్ అనేది హయ్యర్ ఆర్డర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యూమన్ ఆర్డర్ హయ్యర్ ఆర్డరు, ఈ 3 ఆర్డర్స్ ఏవేవి ఉన్నాయో అవంతా లోయర్ ఆర్డర్స్. అండ్ దీంతో ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇవంతా లివింగ్ ఆర్డర్స్, ఏది ప్లాంట్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్, హ్యూమన్ ఆర్డర్. మెటీరియల్ ఆర్డర్ మాత్రం నాన్ లివింగ్, అంటే అది అబయోటిక్. మెటీరియల్ ఆర్డర్ ఈజ్ అబయోటిక్, ప్లాంట్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్ అండ్ హ్యూమన్ ఆర్డర్ ఆర్ బయోటిక్. ఇది కూడా ఒక 2 పాయింట్స్ వస్తాయి, రాయండి.
నెక్స్ట్ కమింగ్ టు అవర్ పాయింట్, హ్యూమన్ ఆర్డర్ వచ్చేసి అన్ని ఈ ఆర్డర్స్ నుంచి హెల్ప్ తీసుకుంటుంది. మనకి ప్లాంట్స్ కావాలి, యానిమల్స్ నుంచి వచ్చే మీట్, మిల్క్ అండ్ ఫుడ్ ఇట్లాంటివన్నీ కావాలి. అండ్ మెటీరియల్ ఆర్డర్ నుంచి వచ్చే ఎయిర్, వాటర్ ఇలాంటివన్నీ కావాలి. కానీ మనం రిటర్న్ వాళ్ళకి ఏమి ఇస్తున్నాము? ఎయిర్ని పొల్యూట్ చేసేస్తున్నాము, వాటర్ని పొల్యూట్ చేసేస్తున్నాము, ప్లాంట్స్ అన్నిటినీ కట్ చేసేస్తున్నాము, యానిమల్స్ అన్నిటినీ ఎక్స్టెండ్ చేసేస్తున్నాము. ఇవే మనం వాళ్ళకి రిటర్న్లో ఇచ్చేది. అంటే ఏంటి, ఇవంతా మనకు హెల్ప్ చేస్తున్నాయి. నేచర్లో 4 ఆర్డర్స్ కూడా ఉండే 3 ఆర్డర్స్ ఈచ్ అదర్ బాగా హెల్ప్ చేసుకుంటున్నాయి. హ్యూమన్స్కి వచ్చేసరికి ఈ మూడింటి నుంచి మంచి బెనిఫిట్స్ పొందుతుంది, కానీ ఇవేమీ రిటర్న్లో ఇవ్వట్లేదు. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఎందుకు? ఎప్పుడైతే స్పెసిఫై చేస్తారో అప్పుడు రాయాలి. ఒకవేళ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ 4 ఆర్డర్స్ అన్న ఈ పాయింట్స్ అన్ని రాయండి. సో ఈ పాయింట్స్ అన్ని రాసిన తర్వాత మనము ఈ డయాగ్రామ్ అయితే వేయాలి. ఈ డయాగ్రామ్ వేస్తేనే అని లేదు, ఇట్స్ ఆప్షనల్, కంప్లీట్లీ అప్ టు యూ. కానీ వేస్తే మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో ఈ డయాగ్రామ్ వచ్చేసి ఈజీనే, లైక్ ఇంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సేమ్ అదే ఫార్మాట్లో ఉంటుంది. సో హోప్ యూ హ్యావ్ డీటెయిల్ ఐడియా అబౌట్ 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్. ఒకవేళ ఇన్ కేస్ నేను ఎక్కడైనా కన్ఫ్యూజన్గా చెప్పింటే క్షమించండి. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఎక్కడంటే, ఇక్కడ మెటీరియల్స్ ఆర్డర్స్ అవన్నీ పేర్లు చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్డర్స్ పేర్లు కూడా మీకు గుర్తు లేకపోతే నో ప్రాబ్లం, రాయకండి. సో ఇది 4 ఆర్డర్స్ ఆఫ్ నేచరు కో ఎగ్జిస్టెన్స్గా ఎట్లా హెల్ప్ అవుతాయని చెప్పేసి. నెక్స్ట్ మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్స్ ఏ ఫార్మాట్లో ఇచ్చున్నారు అని చూద్దాం. ఈ 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్ మీద లెట్ us గో ఇంటూ అవర్ పీడిఎఫ్ అగైన్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? వాట్ ఆర్ ది 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్ అని ఇచ్చారు. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ బై షోయింగ్ ది డయాగ్రామ్. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఒక్కసారి చదవండి, అర్థమవుతుంది. అండ్ ఇక్కడ పేర్లు అనేటివి ఇది రాయొద్దండి. మెటీరియల్ ఆర్డర్కి సంథింగ్ ప్రార్థన అవస్థ అని చెప్పి, ప్లాంట్ ఆర్డర్కి ప్రాణ అవస్థ అని చెప్పి ఇచ్చారు. నేను చెప్పిందే రాయండి. మెటీరియల్ ఆర్డర్ అంటే వస్తు అవస్థ, ప్లాంట్ ఆర్డర్ అంటే వృక్ష అవస్థ, యానిమల్ ఆర్డర్ అంటే జీవ అవస్థ, అండ్ హ్యూమన్ ఆర్డర్ అంటే జ్ఞాన అవస్థ. ఫస్ట్ మెటీరియల్స్ మనం ఏమంటాం? వస్తువులు అంటాం కదా, అందుకే వస్తు అవస్థ. ప్లాంట్స్ని ఏమంటాము? తెలుగులో వృక్షాలు అంటాం కదా, వృక్ష అవస్థ. యానిమల్స్ జీవాలు అనమాట, అవి మాట్లాడలేవు, దానికి ఆలోచన శక్తి ఉండదు, కాబట్టి దాన్ని జీవావస్థ అంటాం. మనుషులు ఏంటి అంటే ఆలోచించగలుగుతారు, జ్ఞానం ఉంటుంది వాళ్ళకి, కాబట్టి జ్ఞాన అవస్థ. ఈ 4 రాయండి, డోంట్ ఫాలో ఆల్ దీస్ నేమ్స్. అండ్ నెక్స్ట్, differences between animal and human orders explain in, లైక్ డిఫరెన్స్ టేబుల్ ఇవ్వలేదు, జస్ట్ టెక్స్ట్లో ఇచ్చానని చెప్పి రాసిన, ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ అని చెప్పి. సో డిఫరెన్సెస్ ఏంటి యానిమల్ ఆర్డర్కి హ్యూమన్ ఆర్డర్కి ఒకసారి బ్రీఫ్గా చెప్పేస్తాను. ఫస్ట్ కాన్షియస్ లెవెల్ అనమాట. యానిమల్ ఆపరేట్ త్రూ ఇంటలెక్చువల్ బిహేవియర్. దేర్ అండర్స్టాండింగ్ ఈజ్ లిమిటెడ్ to fulfill basic needs like food, water, shelter and safety. Humans have self-awareness and ability to reflect, analyze, understand right or wrong and live by universal values. అంటే ఏంటి? ఫస్ట్ కాన్షియస్ లెవెల్ ఎలా ఉంటాయి యానిమల్స్కి, హ్యూమన్స్కి? యానిమల్స్కి కాన్షియస్నెస్ లెవెల్ అంత ఎక్కువగా ఉండదు, అది జస్ట్ ఇంటలెక్చువల్ బిహేవియర్ మాత్రమే చూపించగలుగుతుంది అనమాట. అంటే ఏంటి, వాళ్ళ అండర్స్టాండింగ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటాయి, వాళ్ళ నీడ్స్ కూడా బేసిక్గానే ఉంటాయి. నాకు ఫుడ్ ఉంటే చాలు, తినడానికి ఫుడ్, ఉండడానికి ఇల్లు, కొంచెం సేఫ్టీ, ఇంకొన్ని జంతువుల నుంచి సేఫ్టీ, ఇది మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాయి. అనిమల్స్కి, పెద్ద వైల్డ్ అనిమల్స్కి వాళ్ళకి జాలి దయ ఉండదు. అయ్యో మన జింకని చంపేస్తున్నామే, ఒక ప్రాణాన్ని చంపేసి మనం ఆహారం తీసుకుంటున్నామే అని ఉండదన్నమాట. జస్ట్ వాటికి ఆహారం కావాలి, చంపుతుంది, తినేస్తుంది, దట్స్ దేర్ ఎబిలిటీ, అంతే. హ్యూమన్స్కి ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది, వాళ్ళు ఆలోచించే ఎబిలిటీ ఉంటుంది, దాని తర్వాత రిఫ్లెక్ట్ చేసే ఎబిలిటీ ఉంటుంది, అనలైజ్ చేసుకునే ఎబిలిటీ ఉంటుంది, ఏది రైట్ ఏది రాంగ్ అని చూసే ఎబిలిటీ ఉంటుంది. దాని తర్వాత హ్యూమన్స్ అనేవాళ్ళు యూనివర్సల్ వాల్యూస్తో బతుకుతారు. బట్ నార్మల్గా ఇప్పుడు అయితే ఎవ్వరు లేరు, బతకాలి నార్మల్గా. డెసిషన్ మేకింగ్ అంటే అనిమల్స్ వచ్చేసి ప్రీ కంటిన్యూడ్ రెస్పాన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కవ్వు ఏంటి, గ్రాస్ తింటుంది,
డాగ్ ఏం చేస్తుంది? అరుస్తూ ఉంటుంది ఒక స్ట్రేంజర్ వస్తే. అవే అంటే వాళ్ళ పూర్వీకులు ఏం చేస్తున్నారో అవి కూడా అవే చేస్తుంది. ఇప్పుడు కౌ కొత్తగా ఏమన్నా తయారు చేయగలుగుతుందా? చేయలేదు. అదే డాగ్ ఇంకేదన్నా కొత్తగా చేస్తుందా? చెయ్యదు. స్ట్రేంజర్స్ వస్తే అరుస్తుంది. అంతే దానికి తెలిసింది. యానిమల్స్ ఐ మీన్ హ్యూమన్స్ ఏంటి? వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన దాంతో పాటు వీళ్ళు కూడా కొన్ని యాడ్ చేసుకొని మూవ్ అవుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ ఎమోషన్స్ కానివ్వండి, ఎథిక్స్ కానివ్వండి అలాంటివన్నీ. నెక్స్ట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. యానిమల్స్‌కొచ్చేసి చాలా లిమిటెడ్ లెర్నింగ్ అయితే ఉంటుంది. నేచర్ కెపాసిటీస్‌తో మాత్రమే వాళ్ళు ఏమన్నా లెర్న్ చేసుకోగలుగుతారు. హ్యూమన్స్‌కొచ్చేసి లిమిట్‌లెస్ లెర్నింగ్ ఉంటుంది. ఇప్పుడు మన నేచర్ కెపాసిటీస్‌తో కాకుండా ఏఐ అంటే ఏంటి, డేటా సైన్స్ అంటే ఏంటి, కంప్యూటర్స్ అంటే ఏంటి, మెకానికల్ అంటే ఏంటి, ఈసీఈ ఏంటి, సివిల్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాం గదా! అదే లిమిట్‌లెస్ లెర్నింగ్ అనమాట. మనకి వేరే వేరే వాల్యూస్ ఉంటాయి, కల్చర్స్ వేరే ఉంటాయి, లాంగ్వేజెస్ వేరే ఉంటాయి. మనం వేరే వేరే స్పిరిచువాలిటీకి సంబంధించిన వాళ్ళం. అలా అంతా డిఫరెన్సెస్ ఉంటాయి. దాని తర్వాత పర్పస్ ఆఫ్ లైఫ్. యానిమల్స్‌కి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? వాళ్ళు తిరుగుతూ ఉంటారు, రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, ఆకలేస్తే కడుపు నింపుకుంటారు. అంతే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది. హ్యూమన్స్‌కి ఏంటి? వాళ్ళు సెల్ఫ్ డెవలప్ అవుతారు. వాళ్ళకి ఇన్నర్ పీస్ ఉండాలి. మ్యూచువల్ హార్మోనీ ఉండాలి. దాని తర్వాత సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలి. ఇవే వాళ్ళ పర్పస్ అనమాట. దాని తర్వాత లివింగ్ విత్ అదర్స్. యానిమల్స్ రిలేషన్షిప్స్‌ని అర్థం చేసుకోలేవు. అవి లైక్ మాట్లాడలేవు. జస్ట్ ఇంటలెక్చువల్ బిహేవియర్‌తో ఉంటాయి. అంటే ఆహ్, అంత కేర్ తీసుకోలేవు. వాళ్ళ పిల్లలు అంటే పిల్లలంతే. ఆ పిల్లల పైన ఎంత కేర్ తీసుకోవాలి, చలిస్తే దుప్పటి కప్పాలి ఇట్లాంటివంతా వాళ్ళకి తెలీదు. అలాగా యానిమల్స్ ఉంటాయన్నమాట. హ్యూమన్స్ ఏంటి? వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. రిలేషన్‌షిప్స్‌తో కాంప్లెక్స్‌గా ఉంటారు. ఫుల్‌ఫిల్ చేస్తారు. ఫ్రెండ్‌షిప్ కానివ్వండి, ట్రస్ట్ కానివ్వండి, రెస్పెక్ట్ కానివ్వండి, లవ్ కానివ్వండి ఇలాంటివంతా ఫుల్‌ఫిల్ చేస్తారనమాట. ఎవల్యూషన్ ఎబిలిటీ. యానిమల్స్ అనేటివి ఎవల్యూట్ అవే ప్రాసెస్‌లో జస్ట్ యాక్షన్స్ చేస్తాయన్నమాట. యాక్షన్స్ చేస్తే రియాక్ట్ అయితాయి. అంతే. హ్యూమన్స్ అనేవాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. కరెక్టా? రాంగా? చెప్తారు. కంటిన్యూయస్‌గా ఎవాల్యుయేట్ అవుతూనే ఉంటారనమాట. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చదువుకోండి. దాని తర్వాత హ్యూమన్స్ ఇంటరాక్ట్ విత్ ఆల్ 3 లోయర్ ఆర్డర్స్. నేను ఇందాక చెప్పాను గదా! రిటర్న్‌లో ఏమేమి ఇస్తాయి, అంతా పొల్యూట్ చేసేస్తాయి ఇలాంటివి చెప్పాను కదా! అవే రాయాలన్నమాట. దాని తర్వాత ఎక్స్‌ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ హోలిస్టిక్ పర్సెప్షన్ ఆఫ్ ది హార్మోనీ ఇన్ ఎగ్జిస్టెన్స్. హౌ ఈజ్ ఎగ్జిస్టెన్స్ కోఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్రీవియస్ స్పేస్. How does understanding human conduct and samskar support the human order in achieving harmony? ఏంటి ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ హోలిస్టిక్ పర్సెప్షన్ అడిగారు. జస్ట్ ఒకసారి చదువుకొని హోలిస్టిక్ పర్సెప్షన్ అన్నా కూడా ఇవే వస్తాయి. లైక్ యానిమల్ ఆర్డర్, హ్యూమన్ ఆర్డర్ ఇట్లాంటివే వస్తాయి. సో ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పాను కదా అదొక్కటే, ఆ డయాగ్రామ్ ఒక్కటే చాలా ఇంపార్టెంట్. సో లెట్ అస్ రీడ్ వన్స్. అన్నిటినీ చదువుకుంటూ వెళ్దాము. మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. ద హోలిస్టిక్ పర్సెప్షన్ రెఫర్స్ టు ది అబిలిటీ టు అండర్స్టాండ్ ఎగ్జిస్టెన్స్ యాజ్ కోహెరెంట్, interconnected and harmonious whole. It is awareness that all units in nature from the material to human order are related and interact meaningfully. First concept of holistic perception అంటే ఏంటి అంటే ఇది వచ్చేసి ఎబిలిటీ టు అండర్స్టాండ్ అనమాట. అంటే మన ఎగ్జిస్టెన్స్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళంతా ఇంటర్ కనెక్ట్ అవ్వాలి, హార్మోనియస్గా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఇంటరాక్టివ్గా మాట్లాడుకోవాలి, అది మీనింగ్ఫుల్గా ఉండాలి, హార్మ్ఫుల్గా ఉండకూడదు. ఇది కాన్సెప్ట్ ఆఫ్ హోలిస్టిక్ పర్సెప్షన్ అనమాట. యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్లో ఎగ్జిస్టెన్స్ అనేది సపరేట్గా చూడరు. ఇదంతా ఒక కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్గా చూస్తారనమాట. దీన్నే మనము కాంప్లిమెంటరీ వేలో కూడా చెప్పొచ్చు అనమాట. అది ఆర్గానిక్ హోల్ వేర్ ఈచ్ యూనిట్ సపోర్ట్స్ ఈచ్ అదర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఈ పర్సెప్షన్లో ఏంటి అంటే మనము బియాండ్ నేచర్ని చాలా బియాండ్గా చూడాలి. జస్ట్ ఇంత కొద్దే కాకుండా ఇంకా బాగా చూడాలి, అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి సెన్సిటివిటీని, రెస్పాన్సిబిలిటీని మనకి ఇస్తుందన్నమాట. ఈ హోలిస్టిక్ విజన్లో ఏమేమి ఉంటాయి అంటే
అన్ని 4 ఆర్డర్స్ ఆఫ్ ఉంటాయి కదా! లైక్ 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్ ఉంటుంది కదా! ఇవన్నిటిని బాగా రికగ్నైజ్ చేయాలి. మెటీరియల్, బయో అంటే ప్లాంట్స్, బయో, యానిమల్, హ్యూమన్ ఈ 4 ఫస్ట్ ఈ 4 నేచర్ ఆర్డర్స్‌ని మనం రికగ్నైజ్ చేయాలనమాట. దాని తర్వాత ఒక్కొక్క స్పెసిఫిక్ రోల్ ఏంటి? అవి ఏమేం జేస్తాయి? అవి హార్మోనీ ఇస్తున్నాయా లేదా? ఇలాంటివన్నీ ఎన్‌షూర్ చేయాలనమాట. దాని తర్వాత మనం మ్యూచువల్‌గా ఉండాలి, ఎన్రిచ్ అవ్వాలి, ఫండమెంటల్ టు రియాలిటీ ఉండాలనమాట. ఇది మనకి కాన్సెప్ట్ ఆఫ్ హోలిస్టిక్ పర్సెప్షన్ అయితే. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, చదువుకోండి. దాని తరువాత ఎగ్జిస్టెన్స్ ఈజ్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యూచువల్లీ ఇంటరాక్టింగ్ యూనిట్స్ ఇన్ ఆల్ ప్రీవర్సివ్ స్పేస్. అంటే ఏంటి? ఎగ్జిస్టెన్స్ అనేది కోఎగ్జిస్టెన్సా మ్యూచువల్ ఇంటరాక్టింగ్లో. అకార్డింగ్ టు ది యూహెచ్వి టెక్స్ట్ బుక్, ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూనిట్స్ ఇన్ స్పేస్. ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? స్పేస్లో ఉండేవన్నీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి కదా, కాబట్టి యూనిట్స్ ఇన్ స్పేస్ అనేటివి ఎగ్జిస్టెన్స్ కిందకు వస్తాయన్నమాట. దేని ద్వారా? అకార్డింగ్ టు యూహెచ్వి టెక్స్ట్ బుక్ ద్వారా. నెక్స్ట్ ఈ యూనిట్స్ ఏవేవి? మెటీరియల్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్, హ్యూమన్ ఆర్డర్. ఇవంతా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. దాని తర్వాత స్పేస్ అంటే ప్రీవియస్లో మనకి ఫార్మ్లెస్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట. అంటే మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి కదా, అవంతా ఇంటరాక్ట్ అవ్వాలన్నమాట. అది మనకి ఇక్కడ ఏంటి? కోఎగ్జిస్టెన్స్, మ్యూచువల్ ఇంటరాక్టింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏం లేదండి, కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యూచువల్ ఇంటరాక్టింగ్ అంటే ఎగ్జిస్టెన్స్ అయి ఉంటాయి కదా, అవంతా ఈచ్ అదర్ మాట్లాడుకోవాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, అదే కోఎగ్జిస్టెన్స్. నెక్స్ట్ మ్యూచువల్ ఇంటరాక్టింగ్ అంటే మనము ఒకరితో ఒకరు పర్ఫెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలి. అంటే అవి మనకి ఎట్లా హెల్ప్ చేస్తున్నాయో మనం కూడా రిటర్న్ బ్యాక్ వాళ్ళకి అట్లనే హెల్ప్ చేయాలి, అదే ఇంటరాక్టింగ్ అంటే. అది ఈ క్వశ్చన్. దాని తర్వాత అండర్స్టాండింగ్ హ్యూమన్ కాండక్ట్ అండ్ సంస్కార్ టు సపోర్ట్ ది హ్యూమన్ ఆర్డర్. అంటే హ్యూమన్ కండక్ట్ని అర్థం చేసుకొని ఎట్లా సపోర్ట్ చేయాలి అంటే, హ్యూమన్ ఆర్డర్ జ్ఞాన అవస్థ ఈజ్ క్యారెక్టరైజ్డ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్, విజ్డమ్ అండ్ కాన్షియస్ లివింగ్. టు ఎన్ష్యూర్ దట్ హ్యూమన్ ఆర్డర్ ఈజ్ అలైన్డ్ విత్ హార్మోనీ ఇన్ నేచర్ వీ ఫోకస్ ఆన్. అంటే ఏంటి? ఇప్పుడు హ్యూమన్ ఆర్డర్ అనేది అన్నిటికీ హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేయట్లేదు, పొల్యూట్ చేస్తుంది అని చెప్పాను కదా, అలా కాకుండా అన్నిటికీ హెల్ప్ చెయ్యాలి అంటే అది ఏం ఫోకస్ చేయాలి? మనం ఏం ఫోకస్ చేయాలంటే ఫస్ట్ హ్యూమన్ కాండక్ట్ పైన ఫోకస్ చేయాలన్నమాట. దాని తరువాత హ్యూమన్ కాండక్ట్ పైన ఒక్కటే ఫోకస్ చేయాలి. అదే కాబట్టి క్వశ్చన్లో ఇచ్చిండేది. దాని హ్యూమన్ కాండక్ట్ అంటే ఏంటి? అందరితో స్నేహంగా ఉండటం, ఎవరికి హామ్ చేయకుండా ఉండకపోవటం, ట్రూత్ఫుల్గా ఉండటం, జస్టిస్గా ఉండడం, ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవడం, ఇలాంటివంతా మనకి హ్యూమన్ కాండక్ట్ కిందకు వస్తాయన్నమాట. సో ఇదే మన 4th చాప్టర్ అండి. దీంతో ఏది ఇంపార్టెంట్ చెప్పానో చదువుకోండి. నెక్స్ట్ వాట్ ఆర్ ది 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్ అడిగారు. ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. సో నేను మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు కావాలి అంటే నీట్గా చదువుకోండి. నేను పీడిఎఫ్ కూడా లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వన్స్ గో త్రూ ది పీడిఎఫ్, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి, డయాగ్రామ్స్ నోట్ చేసుకోండి, ఎగ్జామ్ ముందు బాగా రాయండి. సో ఈ చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, మళ్ళీ చెప్తున్నాను, ఒకటే ఇంపార్టెంట్ క్వశ్చన్. అది మాత్రం బాగా చదువుకోండి, డయాగ్రామ్ నేర్చుకోండి, నీట్గా 10 మార్క్స్కి ప్రజెంట్ చేసేసి రండి. సో అంతే ఈ వీడియోకి మనం 4th చాప్టర్ డిస్కస్ చేసుకున్నట్లే. నెక్స్ట్ వీడియోకి మనం 5th చాప్టర్ అయితే డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్గ్రాన్ లెర్నింగ్ హబ్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి మన వీడియోస్ రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఒక వాల్యూ అయితే పొందుతారు. అండ్ మీ సబ్స్క్రిప్షన్ ద్వారా నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. అండ్ మీకు కనుక ఏమైనా డౌట్స్ వస్తే, ఏదైనా కన్ఫ్యూజ్డ్గా నేను చెప్పినట్లు అనిపిస్తే, నేనేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపిస్తే అన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు టేక్ ఆల్ ఆఫ్ యువర్ కమెంట్స్ అండ్ దాన్ని వీడియోస్లో కూడా రిఫ్లెక్ట్ చేస్తాను. మీరు ఇంతకుముందు పీడిఎఫ్ ఇవ్వట్లేదు, పీడిఎఫ్ ఇవ్వండి అని చెప్పారు. నేను చాలా ముందు నుంచి ఇస్తున్నాను పీడిఎఫ్స్ కూడా. సో అన్ని డిస్క్రిప్షన్స్ అయితే అప్డేట్ చేశాను, పీడిఎఫ్ పెట్టాను. సో వన్స్ చెక్ ఆల్ ది పీడిఎఫ్ ఇన్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. అలాగే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతాను, ఇంప్లిమెంట్ చేస్తాను.
సో అంతే అండి ఈ వీడియోకి. ఎగ్జామ్స్ ఎవరన్నా ఉంటే బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.